వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన బీరకాయ తెలగపిండి కూర ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా లేత బీరకాయలను పీల్ చేసుకుని కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు 4 కప్పులు తీసుకోవాలి. తర్వాత ఇందులో చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 3, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 కప్పు వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తరువాత దీనిని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు బీరకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో ఏ కప్పుతో అయితే బీరకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు తెలగపిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత తొక్కు ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు 12, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత కొంతసేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకుని దీనిని ఉడికించి పెట్టుకున్నటువంటి బీరకాయ తెలగపిండిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆరోగ్యకరమైన బీరకాయ తెలగపిండి కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తిన్నట్లయితే బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.